ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథంలో 12 మంది అపోస్తులు ఉన్నారు. అందులో 12వ ఇస్కరియోతు యూదా. ఈయన యూదా కుటుంబంకి చెందినవాడు. యేసుక్రీస్తు చెప్పే బోధలు విని శిష్యులలో ఒకరిగా ఉండేవాడు. యేసుక్రీస్తు రాత్రంతా ప్రార్థన చేసి 12 మంది అపోస్తులను ఎన్నుకున్నాడు. అందులో ఒక అపోస్తులు ఇస్కరియోతు యూదా. ఈయన క్రీస్తుతో కూడా ఉండి పరిచర్య చేసేవాడు. ఈయన యేసును పట్టించేందుకు 30 వెండి నాణాలు తీసుకొని యేసుతోనే ఉండి యూదుల ప్రధాన యాజకులకి అప్పగించాడు. రోమా అధికారులు యేసుని పొంతి పిలాతు దగ్గరికి తీసుకువెళ్లారు. కానీ యేసుక్రీస్తు మీద నింద మోపడానికి ఏ ఆధారాలు లేవు. అప్పుడు ప్రజల ఒత్తిడి వల్ల యేసుక్రీస్తును సిలువ వేయమని ఆజ్ఞయించాడు. యేసుక్రీస్తు పొందిన శ్రమలు, సిలువలో వేలాడదీయడం చూసి తాను చేసిన తప్పును భరించలేక చెట్టుకు ఉరివేసుకున్నాడు. తాడు తెగి కడుపు పగిలి మరణించాడు. అపోస్తులలో నుండి తొలగించబడ్డాడు.